పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా రాసిన గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా 32 16వ వచనం నుంచి 25వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 16వ వచనం నుంచి 25 వరకు, 656వ పేజీ పాత నిబంధన పుస్తకంలో. నెరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగను ప్రార్థన చేసి తిని, యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా అని పేరు వహించేవాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్లు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలను మహత్కార్యములను చేయిచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక్రియలను మహత్కార్యము జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయం పుట్టించి ఐగుప్తు దేశంలో నీ ప్రజలను రప్పించి నీకిచ్చదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశమును వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుని గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయిరి. వారు చేయవలనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేని చేయకపోయారు గనక ఈ కీడంతా వారి మీదకి రప్పించి ఉన్నావు. ముట్టడి దెబ్బలను చూడము, పట్టణమును పట్టుకుంటూ అవి దానికి సమీపించి ఉన్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చటం వలన దాని మీద యుద్ధము చేయుచున్న కల్దీల చేతికి ఈ పట్టణం అప్పగించబడును. నీవు సెలవిచ్చినది సంభవించను. నీవే దాన్ని చూచున్నావు కదా. యెహోవా, ప్రభువా, ధనమిచ్చి పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకున్నామని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగించబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి సాయం కొరకు దయచేసి తల ఉంచండి. మహాగణమైన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. నీకు సన్నిధిలో ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ దేవా మరొకసారి ఐక్యపరిచేందుకు స్తోత్రాలు. మీరెంతటి వారు అర్థం చేసుకుని ఆత్మతో సత్యంతో ఆరాధించలాగున మా అందరి మనసులను మీరు తెరవమని ప్రార్థన చేస్తూ యథార్థ హృదయంతో ఆరాధించేలాగున దేవా మా యొక్క మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తూ వాక్యం ద్వారా సంధించమని కృప చూపించమని నిలబడిన నేను దేవా తండ్రి అందరికంటే బలహీనను ఒప్పుకొనొచ్చు నీ శిలువ చాటును మరుగు చేసుకుని శ్రేష్టమైన మాటలు వినిపించి కృప చూపించమని యేసు దయగలంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాల నుంచి కుటుంబంతో కలిసి ఇర్మియా గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, బహుశా ఇర్మియా పుస్తకం అంతట్లో కూడా ఇర్మియా గారు దేవుడి గురించి చేసిన అద్భుతమైన ఆరాధనలో ఇది ఒకటి. ఇర్మియాలో మీకు ఆరాధన ఎక్కడ కనబడదు. చాలా మట్టుకు ఇర్మియా గారు యూదా వారిని ఉద్దేశించి దేవుడు మిమ్మల్ని శిక్షించబోతా ఉన్నాడు, బబులోను చేతికి అప్పగించబోతా ఉన్నాడు అనేటువంటి కఠినమైనటువంటి కమాండ్స్ మనం చూస్తాం. కానీ దేవుని ఆరాధించడం అనేది ఇక్కడ మనం గమనించగలం. ఈ గ్రంథంలో మనకు చాలా తరచుగా కనబడే ఒక పదం ఏంటంటే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అనే పేరు ఇర్మియా గ్రంథంలో చాలా తరచుగా కనబడతా ఉంటది. ఎప్పుడైనా ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన వర్తమానాన్ని యూదా ప్రజలకు చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన ఎలాగ ఆరంభిస్తారంటే, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిన దేవనగా అని అంటాడు. ఎందుకు ఇర్మియా గారు ఆ పేరును పదే పదే వాడుతా ఉన్నారు? మామూలుగా దేవుడు సెలవిచ్చిన దేవనగా అనొచ్చు, కానీ ఈ పదం వాడడానికి ఈ పేరులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, వాస్తవానికి ఈ సైన్యములకు అధిపతిగా యెహోవా అనేటువంటి ఈ పేరు యెషయా గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలైనటువంటి యెషయా గ్రంథంలో మరియు ఇర్మియా గ్రంథంలో
చాలా తరచుగా మనకు కనబడతా ఉంటది. నేను అనుకుంటా ఉంటాను, ఇర్మియా కంటే ముందు యెషయా గారున్నారు ప్రవక్త. ఆయన ఆయనకు ఒకసారి దేవుడు దర్శనాన్నిచ్చాడు. పరలోక దర్శనాన్ని. ఆ పరలోకంలో యెషయా గారు ఆహ్, ఆయనకున్నటువంటి ప్రభావాన్ని, దేవునికున్నటువంటి ఆ కోట్ల కొలది సైన్య సమూహాన్ని చాలా కళ్ళతో చూసాడు. చాలా దగ్గరగా చూసాడాయన. యెషయా 6 గ్రంథం 6 అధ్యాయంలో ఆ మాట ఉంటది కదా! అయ్యో! నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవుల మధ్య జనుల మధ్య నివసిస్తా ఉన్నాను. నేను నశించితిని. రాజును, సైన్యములకు అధిపతిని యెహోవాను నేను చెప్పండి. కనులారా చూచితిని అనుకుంటిని. ఆయన యెషయా గ్రంథం 6 అధ్యాయంలో యెషయా గారు సైన్యములకు అధిపతి అయిన దేవుని చాలా కన్నులారా చూసాడు. ఆయన యొక్క ప్రభావం ఏంటో అర్థమైంది. ఇది మనకేం తెలియజేస్తుందంటే, ఈ పేరు అనేది ఎలాంటి పరిస్థితిలోనైనా, వాస్తవానికి యెషయా గారు ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవాని ఆరాధించే టయానికి యెషయా గారి పరిస్థితి బాగోలేదు. ఎందుకంటే తను మంచిగా పరిపాలిస్తున్న ఉజ్జియా రాజు మృతి నొందాడు. తర్వాత ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన సైన్యములకు అధిపతి దేవుని చూసాడు. ఇక్కడ కూడా ఇర్మియా గారి పరిస్థితి బాగోలేదు. ఈ పరిస్థితిలో సైన్యులకు అధిపతి దేవుని చూస్తా ఉన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఆ ఈ యొక్క పేరు ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తా ఉంది. ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తా ఉంది. పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా సరే, ఎంత కఠినంగా ఉన్నా సరే, అన్ని పరిస్థితుల మధ్య ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఈ పేరు తెలియజేస్తా ఉంది. సో ఇర్మియా ద్వారా యూదా ప్రజలకు ఎప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాక్కు వినబడినా సరే, లేదా ఎప్పుడు యూదా ప్రజలు ఈ పదం విన్నా సరే, వారికి ఏం గుర్తుకు రావాలి అంటే, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావం ఇంకా పనిచేస్తానే ఉంది అన్న విషయం యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు రావాలి. అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి దేశాలు, బబులోను దేశం, ఈ రకరకాల దేశాలు తమ మీద ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. తమ చుట్టూ ఉన్న దేశాలు తమ మీద ఎంత ఆధిపత్యం చలాయించినా సరే, అంతిమ ఆధిపత్యం దేవునిదే. అవసరమైతే ఆయన మమ్మల్ని చెరలోకి పంపించగలడు. అవసరమైతే ఆ చెర నుంచి బయటికి తీసుకురాగలడు అన్నట్టు, అన్నిటి మీద అంటే పరిస్థితుల మీద ఆధిపత్యం ఆయనే అన్న విషయం యూదా వారికి గుర్తు రావాలి అన్నటువంటి నేపథ్యంలో ఇర్మియా గారు ఈ పదాన్ని తరచుగా వాడరేమో అన్నటువంటి ఆలోచన వస్తా ఉంటది. ఇందాక మనం పాటలు పాడుకున్నాం కదా, అందరికంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. ఇది ఆ పేరును సూచిస్తా ఉంది. ఇర్మియా చాలా సార్లు ఇదే విషయంలో యూదా ప్రజలను హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? యూదా ప్రజలారా, ఇదిగో మీ పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వాళ్ళు దేవుని మాట వినలేదు. కాబట్టి దేవుడు తన యొక్క సార్వభౌమాధికారంలో వారిని అష్షూరీయుల చేతికి అప్పగించేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయుల ఆధీనంలో ఉన్నారు. మీరు కూడా దేవుని మాట వినకుండా ఉంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది. పక్కన బబులోను రాజు ఎప్పుడా అని చూస్తా ఉన్నాడు. మిమ్మల్ని వస్తాడు, చెరలోకి తీసుకెళ్లిపోతాడు. 70 సంవత్సరాలు మీరు ఆ బబులోను యొక్క చెరలో ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు తన సార్వభౌమత్వం చేత తిరిగి మిమ్మల్ని తీసుకొస్తాడు. ఈ మాట చాలా సార్లు ఇర్మియా గారు హెచ్చరించినట్లుగా ఇర్మియా పుస్తకంలో మనకు కనబడతా ఉంటది. అప్పుడు ఆయన ఇదే మాట రాజుగారికి కూడా చెప్తాడు. యూదా దేశంలో రాజుగారు సిద్కియా రాజుగారికి కూడా ఇదే మాట చెప్తాడు. నిన్ను కూడా బబులోను తీసుకెళ్లిపోతాడు. నువ్వు కూడా చెరలో కొనిపోబడతావు. నువ్వు జయించలేవు అని రాజుగారిని అన్నప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. నన్నే అంటావా అని చెప్పి ఇర్మియా గారిని తీసుకెళ్లి జైల్లో వేశారు. ప్రస్తుతం ఇర్మియా గారు జైల్లో ఉండి రాసినటువంటి ఆరాధన కీర్తన ఇది. ఆయన చెరసాల్లో ఉన్నాడు. చూడండి, అదే అధ్యాయము 32వ అధ్యాయం మొదటి భాగం చూడండి. 2 నుంచి 5 వచనాల్లో మీకు చూపిస్తాను. ఆ మాట ఉంటది. 2 నుంచి 5 వచనం చదువుతున్నాను. ఆ కాలంలో బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలోచించుడి. ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగించబడును. సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడును, కనులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోను కొనిపోను, నేను అతని దర్శించే వరకు అతను అక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. వీరు కల్దీయులతో యుద్ధం చేసిన మీరు జయమునందరూ అను మాటలు నీవేలా ప్రకటించున్నావు ఇర్మియాతో చెప్పి అతన్ని చెరలో వేయించుండెను. కాగా ప్రవక్త ఇర్మియా యూదా రాజమందిరంలో చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను.
ఏమండి? యిర్మీయా గారు ఏం తప్పు చేయలేదు వాస్తవానికి. దేవుడు చెప్పమంది చెప్పినందుకు అన్యాయంగా యిర్మీయా గారు చెరసాలలో వేయబడ్డాడు. చేయని తప్పుకు మనం జైల్లో వేస్తే మనకెలా ఉంటదండి? ఎంత బాధగా ఉంటది? ఎంత మనస్సు ఎంత దుఃఖిస్తా ఉంటది? బహుశా యిర్మీయా గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో అని అనుకుంటా ఉన్నాను చెరసాలలో ఉన్నప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో యిర్మీయా గారు దేవుని ఆరాధన చేస్తా ఉన్నాడు. ఎలాగ ఆరాధన చేస్తున్నాడు చూడండి. దేవుని ఏం ఆరాధన చేస్తా ఉన్నాడంటే 32వ అధ్యాయం 17 వచనం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా. దేవుని తన పేరును తనకే గుర్తు చేస్తా ఉన్నాడు. దేవా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గలవాడు నువ్వు, పేరు వహించువాడు. ఈ రోజున అంశం ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు గల ఈ యెహోవా ఎలాంటి దేవుడు అనేది నా ప్రశ్న, నా యొక్క అంశం. సైన్యములకు అధిపతియగు యెహోవా అను ఈ దేవుడు ఎలాంటి వాడు? వాస్తవానికి ఏమండి, యిర్మీయా ఈ యొక్క మాటలు రాసే టైంకి చాలా గందరగోళంలో ఉన్నాడు ఆయన. చాలా రకాల మనసు నిండా విపరీతమైన ప్రశ్నలు ఆయన మనసులో ఉన్నాయి. ఎందుకని ప్రశ్నలు ఉన్నాయంటే, జైల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. యిర్మీయా గారు జైల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యిర్మీయా జైల్లో బాగుందా? నా సార్వభౌమాధికారం చేత నేను జైల్లో వేచింది నేనన్నయ్యా. మరి ఒక మాట, కాసేపట్లో మీ తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు. మీ తమ్ముడు నీ దగ్గరికి వస్తాడు, అడుగుతాడు, అన్నా మరి యెరూషలేం బయట నాది ఒక పొలం ఉంది, ఆ పొలం నువ్వు కొనాలి అని అడుగుతాడు. నువ్వు ఏం మాట్లాడకుండా ఆ పొలం కొనేసుకో అని అన్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే కాసేపటికి వాళ్ళ తమ్ముడు వచ్చాడు, వాళ్ళ బ్రదర్ వచ్చాడు. మీకు 32 అధ్యాయంలో ఆ మాట ఉంటదన్నమాట. మీరు చదువుతారు. ఆ అతని పేరు ఏం పేరు అంటే, తమ్ముని పేరు ఏం పేరు? హనమేలు. 6-16 వరకు ఆ మాటలు ఉంటాయి. హనమేలు వచ్చాడు, అన్న మరి నా పొలం నువ్వు కొనాలి, దాన్ని విమోచనం చేయాల్సింది నీవే అని చెప్పినప్పుడు యిర్మీయా గారు చెరసాలలో కొంతమంది సాక్షులను పిలిపించి తను సేల్ అగ్రిమెంట్ రాసుకొని 17 వెండి తులాలు తన తమ్ముడి చేతిలో పెట్టి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఇంతవరకు బానే ఉంది. చెరసాలలో ఉన్నాడు, తమ్ముడు వచ్చాడు, పొలం కొనుక్కోమన్నాడు, కొనుక్కున్నాడు. ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు యిర్మీయా గారి మనసులో ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. ఏంటి ప్రశ్నలు అంటే, దేవా నువ్వు కొనమనైతే కొనమన్నావు. అసలు ఎందుకు కొనమన్నావు నాకు తెలీదు. ఎందుకంటే కల్దీయులు అప్పటికే ఆ యొక్క పొలాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. డబ్బు నాది, కొనుక్కుంది నేను, స్వాధీనం చేసుకుంది ఎవరు? ఎవరు చెప్పండి? కల్దీయులు. మరి దానికి అసలు ఎందుకు పొలం కొనమన్నావు? నాకేం అర్థం కావట్లేదు ప్రభా అనేటువంటి ప్రశ్నలు ఈయన మనసులో ఉన్నాయి. ఈయన గందరగోళం ఉంటది. దేవుడు ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు కొనమన్నాడు? డబ్బులు ఇచ్చింది నేను, కొనుక్కుంది నేను, స్వాధీనం చేసుకుందేమో కల్దీయులు. ఆ మాట ఉంటుంది చూడండి, 25 వచనం, మన 25 చివరి భాగంలో ఉంటది. యెహోవా ప్రభువా ధనమిచ్చి పొలమును కొనుక్కోమని సాక్షులను పిలుచుకునమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగించబడింది. దేవా నీ సార్వభౌమాధికారంలో ఈ విషయంలో నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభా. ఏమంటే వాస్తవానికి మీరు చెప్పండి, ఈ స్థలం మనకు దక్కదు అని తెలిసి కూడా దాన్ని కొనుక్కుంటావా? స్థలాలు ఇల్లులు కొనుక్కునే వాళ్ళు చెప్పండి. దీని మీద నాకు ఉపయోగించుకునే హక్కు ఉండదు అని తెలిసి కూడా నువ్వు పొలాన్ని మనం పర్చేజ్ చేస్తావా? స్థలాన్ని కానీ ఇంటిని కానీ పర్చేజ్ చేస్తావా? దాని మీద డబ్బును మనం అస్సలు, వేరే వాళ్ళు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటారని తెలిసి కూడా దాన్ని మనం కొనం. నాలాంటోడైతే దేవుడు చెప్పినా కొన్నాం. దేవుడు అరే నువ్వు కొను అన్నా కానీ కొన్నాం. దేవుడికే చెప్తాను, ప్రభా నీకు తెలియదు ప్రభా, పొలం నేను వాడుకోలేను ప్రభా అంటానేమో. బహుశా నేను ఒకవేళ ఆ స్థానంలో ఉంటే అది మంచి ఆలోచన కాదు ప్రభా అంటానేమో. కానీ యిర్మీయా దేవుని సార్వభౌమత్వం అని నమ్మాడు. ఒకవైపు దేవా నాకేం అర్థం కావట్లేదు, నువ్వేమో కొనమన్నావు, వాళ్ళేమో దాన్ని స్వాధీనం చేసుకున్నారు, కానీ నీ సార్వభౌమాధికారంలో నీవు ఏదైనా చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు అన్నటువంటి ఆరాధన చూస్తా ఉన్నాం. చూడండి 17 వచనం, యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17 వచనం. ప్రభువా యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతిగా యెహోవాను పేరు వహించేవాడా, శూరుడా, మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. మనం ఆరాధించేటువంటి ఈ దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అను పేరు కలిగినటువంటి ఈ దేవుడు సాధ్యపరిచే దేవుడు. హీ ఈజ్ అ పాసిబుల్ గాడ్.
ఈయన సాధ్యపరిచే దేవుడు. నీ మనసులో ఎన్ని కలవరాలు ఉన్నా సరే, ఇది జరగదు, అసంభవం అనుకున్నది కూడా సాధ్యం చేయగలవాడు ఈ దేవుడు. యిర్మీయా మనసులో కూడా చాలా ప్రశ్నలున్నాయి. చాలా కలవరాలున్నాయి. కానీ యిర్మీయా దేవుని నమ్మాడు. ప్రభా నువ్వు అసాధ్యుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు అని ఆరాధన చేసినప్పుడు దేవుడు కూడా యిర్మీయాతో ఇదే మాట కన్ఫర్మ్ చేస్తాడు. చూడండి, ఆరాధన అయిపోయిన తర్వాత తిరిగి యెహోవా యిర్మీయాకు ప్రత్యక్షమై 26వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆయన ఇక్కడ ఆరాధన చేశాడు. ఇక్కడ యెహోవా తిరిగి కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటదా యిర్మీయా చెప్పు? ఇదే ప్రశ్న మీకు ఇంకొక దగ్గర కనబడుతుంది. ఎక్కడ చెప్పండి? ఇదే ప్రశ్న వేస్తాడు. శారాతో అంటాడు కదా! శారాతో అంటాడు, అయ్యా నేను పండు ముసలిదాన్ని, నాకు పిల్లలు పుట్టడం అసంభవం, ఇంపాసిబుల్ అంది. పక్కున నవ్వింది ఆవిడ. అప్పుడు దేవుడు శారాతో అన్నమాట, శారా నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను సాధ్యపరిచే దేవుడని. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనే ప్రశ్న శారాతో కూడా వేస్తాడు. నెక్స్ట్ ఇయర్‌కి నీకు తప్పకుండా నీ కడుపున కొడుకు పుడతాడు. ఇది సత్యం. ఈ సాధ్యపరిచే దేవుడు, పాసిబుల్ గాడ్. ఎనీథింగ్ అంటే ఏదైనా ఆయన సాధ్యపరచగలడు. ఉడిగిపోయిన గర్భాన్ని తెరవగలడు. జీవం లేని రాతిలోంచి నీళ్లు పుట్టించగలడు. దారి లేనటువంటి సముద్రంలో దారిని పుట్టించగలడు. ఎడారిలో నదులు ప్రవహింపచేయగలడు. చంపగలడు. చంపిన వాడిని తిరిగి బ్రతికించగలడు. కారణం ఏంటంటే ఈయన సాధ్యపరిచే దేవుడు. మనం ఆరాధించేటువంటి ఈ దేవుడు సాధ్యపరిచేది. అందుకే మనం ఈ మధ్యకాలంలో ఒక పాట ఉంది. ఆ పాట పాడుకున్నాం. దేవా నువ్వు పడగొట్టగలవు, పడగొట్టిన చోట నిలబెట్టగలవు, నువ్వు బలపరచగలవు, అదే బలపరిచిన వ్యక్తి చేత గడ్డి తినిపించగలవు, అగ్నిలో వేయగలవు, అగ్నిని అంటకుండా చేయగలవు, ఏమైనా చేయగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం కూడా మార్చివేయగలవు. అది నీకే సాధ్యం, నీకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే హి ఈజ్ ఎ పాసిబుల్ గాడ్. మనం ఆరాధించే దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడండి? ఇలాగ సాధ్యపరిచే దేవుడు ఎక్కడ ఉన్నాడా? నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు సమస్తమును సాధ్యపరచగల ఈ దేవుడు ఒక్క దాన్ని సాధ్యపరచలేదు, కావాలని సాధ్యపరచలేదు. ఏంటది? కుమారుడు తండ్రిని ఒక కోరిక అడిగాడు. తండ్రి సాధ్యమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తీసివేయి అన్నాడు. సమస్తమును సాధ్యపరచగల తండ్రికి కుమారుడు యొక్క పాత్రను తీసివేయడం సాధ్యమా అసాధ్యమా చెప్పండి? సాధ్యమే. కానీ దేవుడు తీసేయలేదు. ఎందుకు? ఏ పాత్ర ఆయన తీసేయమని అడుగుతున్నాడు యేసయ్య? ఏ పాత్ర అడుగుతున్నాడు అండి? శ్రమల పాత్ర. శ్రమల పాత్ర శ్రమల గిన్నె కాదు. చాలా మంది రకరకాల పాత్రలు అంటే ఎన్నో రకాల ఊహించుకుంటారు. కాదు, అది శ్రమల గిన్నె కాదు. యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో శ్రమలు వస్తాయి, ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయని చెప్పిన దేవుడు శ్రమల పాత్ర తీసేమని ఎందుకు అడుగుతాడు? కంపల్సరీగా శ్రమల పాత్ర కాదు. కొంతమంది అంటారు మరణ పాత్ర అంటారు. ఆయనే చెప్పాడు, ఎవరు నన్ను చంపలేరు, నా ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, నాకు నేనే ప్రాణాన్ని ఏం చేస్తా ఉన్నాను, పెడతా ఉన్నాను. అలా చెప్పిన యేసయ్యకి మరణ పాత్ర తీసి అడుగుతాడా? అడగడు. మరి ఏం పాత్ర ఇది? దేవునికి విరోధంగా పాపం చేసిన నీ పట్ల నా పట్ల దేవుడు కుమ్మరించాలి అనుకున్నటువంటి ఉగ్రత పాత్ర, దేవుని కోపముతో ఉన్న ఉగ్రత పాత్ర, దేవుని న్యాయముతో కూడినటువంటి పాపపు ఉగ్రత ఈ యొక్క పాత్ర. దేవుడు ఎంత ప్రేమమయుడు, అంతే న్యాయవంతుడు. పాపాన్ని ఏమాత్రం సహించడు అన్న విషయం మనకందరికి తెలుసు. పాపం ఆయనకు కోపాన్ని కలిగిస్తుంది అన్న విషయం మనకు తెలుసు. దేవుని యొక్క న్యాయం ఏం చెప్తుంది అంటే పాపాన్ని శిక్షించమంటుంది. ఈ పాపపు శిక్షనే పాపపు ఉగ్రత అని అంటాం. ఈ పాపపు ఉగ్రత అనేది ఎంత గొప్పదంటే నీవు నేను భరించలేనంత గొప్పది. క్రోధ పాత్ర అని బైబిల్లో యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. సో ఈ ఉగ్రత పాత్రను త్రాగి ఏ మానవుడు కూడా, భూమి మీద ఉన్న ఏ నరుడు కూడా ఒక్క నిమిషం కూడా బ్రతకలేడు. అందుకే యేసయ్య నీ పక్షాన నా పక్షాన ఆ ఉగ్రత అంటే మనకు సాధ్యం కాని ఆ ఉగ్రత పాత్రను ఆయన మన పక్షాన తాగాడు. మధ్యాహ్నం 3 గంటలో చాలా చెమ్మ చీకటి, దేశమంతా చీకటి కమ్మింది. 12 నుంచి 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది. ఆయన నోట్లో మాటలు లేవు. ఎందుకని? తండ్రి తన కుమారుని వదిలిపెట్టేశాడు.
దేవా ఎందుకు వదిలిపెడుతున్నావు? తండ్రి కుమారుని చేయి వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు చెప్పండి? ఎందుకు వదలాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రపంచ మానవుల యొక్క ప్రతి ఒక్కరి పాపానికి సంబంధించిన ఆ ఉగ్రత పాత్రను దేవుడు తాగుతున్నాడు కాబట్టి ఆయన చెయ్యి వదిలిపెట్టాల్సి వచ్చింది. తండ్రితో అప్పటి వరకు విడదీయరాని బంధంలో ఉన్నటువంటి కుమారుడు తండ్రి చెయ్యి వదిలిపెట్టడం ఎంత కఠినమో, ఎంత కష్టమైందో మీరు ఊహించండి. నీకోసం, నా కోసం మనం త్రాగలేనటువంటి, మనకు సాధ్యం కాని ఆ ఉగ్రత పాత్రని నీ కొరకు, నా కొరకు తాగాడు. బైబిల్ చెప్తా ఉంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ శిక్ష పాత్ర, ఉగ్రత పాత్ర ఆయన తాగాడు కాబట్టి నీకు ఏ శిక్షా విధి లేదు. మార్టిన్ లూథర్ గారు ఒక మాట అంటాడు. యేసయ్య శిలువలో ఆ ఉగ్రత పాత్రను తాగినప్పుడు, ఆ పాప పాత్రను తాగినప్పుడంట ప్రపంచంలోని అత్యంత పాపిగా చేయబడ్డాడు. ఆయన పాత్రను తాగిన అత్యంత నరహంతకుడిగా చేయబడ్డాడు, అత్యంత దొంగగా చేయబడ్డాడు, అత్యంత అబద్ధికుడిగా ఆ సమయంలో ఆయన చేయబడ్డాడు. వాస్తవానికి ఆయన ఏ పాపం చేయలేదు, కానీ పాపముగా చేయబడ్డాడు. కారణం నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి. కొరింథీ రాసిన పత్రిక ఉంటుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు ఏ పాపం ఎరుగని ఆయనను, ఆయన కొరకు, మన కొరకు ఆయనను పాపముగా చేసెను. సమస్తము సాధ్యపరిచే ఈ దేవుడు నీకోసం, నా కోసం సిలువలో అసాధ్యమైనటువంటి ఈ పనిని చేయడం ఎంత గొప్ప విషయం. మన దేవుడు సాధ్యపరిచే దేవుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే పేరు గల ఈ దేవుడు సాధ్యపరిచే దేవుడు. రెండవది వాస్తవానికి నేను ఇందులో 10 లక్షణాలు ఉన్నాయి. ఈ మనం చదివిన భాగంలో దేవుని లక్షణాలు 10 ఉన్నాయి. నేను 2 లేదా 3 వివరించి నేను ముగిస్తాను. రెండవది మనం చూస్తే ఇర్మియా గారు చెప్పాను, తన తమ్ముడి దగ్గర డబ్బులు ఇచ్చి, వెల ఇచ్చి ఆ భూమిని కొనుక్కోవడం అనేది పాత నిబంధన ప్రకారం విమోచన అని చెప్తా ఉంది. చూడండి 32వ అధ్యాయం 8వ వచనం ఆ మాట ఉంటుంది. ఆ విమోచన అన్న మాట అక్కడ కనబడుతుంది, మీకు చూపిస్తా. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతా ఉన్నాను. కావున నా తండ్రి తోడబుట్టిన కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలో నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందుల అనాతోతులో నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడు నీవే, దానికి విమోచనము నీ వలనే జరగవలెను. ఈ వెల ఇచ్చి కొనుక్కోవడాన్ని పాత నిబంధన ప్రకారం విమోచన అని అంటారు. దేవుడు ఎందుకు ఇర్మియాకి కొనుక్కోమని చెప్పాడంటే, ఇర్మియాకి తన తన యూదా దేశంలో ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఉపయోగం లేనటువంటి లేదా నువ్వు ఉపయోగించుకోవడానికి వీలైనటువంటి ఈ భూమి నువ్వు ఎలాగైతే విలువ పెట్టి వెలబెట్టి కొనుక్కున్నావో, పాపముతో ఉన్నటువంటి ఈ ప్రజల్ని నేను ఇలాగే విమోచించబోతున్నాను. నా సార్వభౌమాధికారంలో నేను ఈ పని చేయబోతా ఉన్నాను. నేను కూడా వెలబెట్టి కొనుక్కోబోతా ఉన్నాను. మన మీద ఉన్నటువంటి ఈ పాపపు అప్పు మొత్తాన్ని చెల్లించబోతా ఉన్నాను. దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, నీ మీద నా మీద ఈ పాపం యొక్క అప్పు మొత్తాన్ని చెల్లించేసి మనల్ని కొనుక్కున్నాడు. ఎంత అప్పు ఉంది తెలియదు, కొన్ని లక్షల కోట్లు ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా అప్పు చేసినప్పుడు సపోజ్ ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ అప్పు 10 లక్షల కోట్లు అనుకోండి, మనం 5 కోట్ల మంది అనుకోండి, తలసరి అప్పు ఎంత ఉంటుంది? తలసరి అప్పు అంటే ప్రతి ఒక్కరి తల మీద ఉన్న అప్పు ఎంత అప్పు ఉంటుంది? అప్పుడు ఒక్కొక్క నెత్తి మీద 2 లక్షలు ఉంటుంది. నువ్వు ఒకవేళ ఈ దేశాన్ని విడిచి వెళ్ళాలంటే వాళ్ళు అంటారు, నీ నెత్తి మీద 2 లక్షలు అప్పు ఉందయ్యా, దాన్ని క్లియర్ చేసి వెళ్ళు అంటారు. అలాగే మనందరి మీద ఈ పాపం యొక్క అప్పు ఉంది, తీర్చలేని భారమైనటువంటి అప్పు ఉంది. ఈ అప్పు యొక్క లెక్క మొత్తం, ఈ చిట్ట మొత్తం దేవుడి దగ్గర ఉంది. ఎన్నిసార్లు తిరుగుబాటు చేశాం, ఎన్నిసార్లు ఆయనకి విరోధంగా పాపం చేశాం, ఎన్నిసార్లు మాట్లాడకుండా మాటలు మాట్లాడాం, ఎన్నిసార్లు చూడకుండా చూసాం. ఈ లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఇదంతా అప్పే. దీనికి ఒక పరిష్కారం ఉంది, 2 పరిష్కారం. ఒకటేమో నువ్వైనా చెల్లించాలి, నీ తరపున ఎవరైనా చెల్లించాలి. ఇది నువ్వు ఎప్పటికీ జీవితాంతం చెల్లించలేని వెల కాబట్టి దేవుడు నీ పక్షాన ఒకేసారి అప్పు తీర్చేశాడు, వడ్డీతో సహా చెల్లించేశాడు. వడ్డీతో సహా ఎలా చెల్లించాడు? ఇలాంటి అప్పుని, ఇంతటి అప్పుని ఎలా చెల్లించాడంటే, తన విలువైన రక్తాన్ని క్రయంగా చెల్లించి నిన్ను కొన్నాడు. సో విమోచన అనేటువంటి ఈ యొక్క కార్యం సిలువలో ఈ మానవునికి దేవునికి మధ్య ఉన్న ఈ పాపపు అప్పు అనేది సెటిల్మెంట్ అయింది.
ఈ రుణపత్రం ఏదైతే ఉందో, ప్రామిసరీ నోట్ ఏదైతే ఉందో, మనకు దేవునికి బహుశా జక్కయ్య అనే వ్యక్తి ఒకవేళ దేవుడు ప్రామిసరీ నోట్ దేవుని దగ్గర ఉండే ఉంటది. ఈయన ఇన్నిసార్లు పాపం చేశాడు, 3 కోట్లు అప్పు ఉంది జక్కయ్య మీద. దేవుడు సిలువలో ఆ యొక్క ప్రామిసరీ నోట్ రుణపత్రాన్ని సిలువలో శాశ్వతంగా సిలువలో కొట్టివేసి అన్నాడు, ఇతని మీద ఏ అప్పు లేదు అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 ఆ మాట ఉంటది కదా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 నేను క్లోజ్ చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 చదవండి ఎవరైనా. అపరాధం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రుణముగా అనేది అండర్లైన్ చేసుకోండి. రుణం అంటే అప్పు, మన మీద రుణముగా ఉంది. ఆ అప్పును ఏం చేశాడంటే ఆయన తుడిచేశాడు. ఆ ప్రామిసరీ నోట్లో 3 కోట్లు ఉంది, జక్కయ్యకి దేవునికి మధ్య 3 కోట్లు ఉంది. దేవుడు దాన్ని తుడిచేశాడు. అన్నాడు, నీకు ఇప్పుడు ఈ పాప విషయంలో ఎలాంటి అప్పు లేవు అనేశాడు. దేవుడు శిలువలో సమాప్తమైంది అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, పాప విషయంలో మన మీద ఉన్న రుణం మొత్తం, ఈ పాపానికి వెల చెల్లించాల్సిన ఈ ప్రక్రియ పూర్తయింది, సమాప్తమైంది అని అర్థం. కాబట్టి ఇప్పుడు పాప విషయంలో నువ్వు ఎవరికి ఒక్క పైసా కూడా అప్పు లేవు. కారణం ఏంటంటే ఆయన తీర్చేశాడు. అందుకే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే పేరు గల ఈ దేవుడు అద్భుతమైన విమోచకుడు. ఈ రోజు నా రెండోది ఏంటంటే, ఈ సైన్యములకు అధిపతి యెహోవా పేరు గల ఈ దేవుడు అద్భుతమైన విమోచకుడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. ఆ మాట ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, 50వ అధ్యాయం. ఇర్మియా 50:34 చదవండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34 వచనం. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. ఇందాక మనం ఆయన ఇర్మియా గారి ప్రార్థన చేసిన, దేవా నీ పేరు సైన్యములకు అధిపతి యెహోవా, ఎందుకంటే నువ్వు సాధ్యపరిచే దేవుడు. ఇక్కడ కూడా అదే మాట అంటాడు, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా అని ఆయనకు పేరు. నిన్ను మొత్తం నీ మీద ఉన్నటువంటి పాపం యొక్క అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించబడింది. మరి నేను ఇలా ఆలోచిస్తాను, అంత క్రయం చెల్లించడానికి నీలో నాలో ఏముంది? నీలో నాలో ఏం చూశాడు? ఏమి లేదు. ఎలాగైతే ఇర్మియా గారు ఉపయోగానికి వీలు లేనటువంటి భూమిని, ఉపయోగించుకోవడానికి ఏ హక్కు లేనటువంటి భూమిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో, ఈ దేవుడు ఎటువంటి ఉపయోగం లేని నిన్ను నన్ను కూడా ఎంతో వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఈ మంటి ఘటాన్ని కొనుక్కున్నాడు. వాస్తవానికి నేను ఆ యొక్క ఇర్మియా గారు ఆ తమ్ముడి భూమిలాగా మనకు విలువ లేదు, అది ఆక్రమించబడింది. కానీ దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ మంటి ఘటంలో తన జీవాన్ని నింపాడు, ఈ మంటి ఘటంలో తన మహిమను నింపాడు, ఈ మంటి ఘటంలో తన సన్నిధిని, తన యొక్క ఆత్మను ఉంచాడు. ఎంత అద్భుతమైన విషయం! ఎంత ప్రేమగల దేవుడు! ఎంత అద్భుతమైన విమోచన కార్యం! ఇది రెండవది. ఇంకా మనం సుమారుగా ఈ ఇర్మియా గ్రంథంలోనే 8 దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి నేను జస్ట్ ఒక మాటలో చెప్పేసాను చూడండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇక్కడ సుమారుగా దేవుని యొక్క లక్షణాలు 10 ఉన్నాయి. 17వ వచనంలో చూస్తే శూరుడైన మహాదేవుడు, అది మొదటి లక్షణం. అంటే వీరత్వం గల, పరాక్రమం గల గొప్ప దేవుడు, ఓమ్నిపోటెంట్ గాడ్ అనే మాటను మనం చూస్తాం. అది ఆయనకు లక్షణం. రెండవది 17వ వచనంలోనే సృష్టికర్త అయిన దేవుడు, మనం ఆరాధించడానికి ఆయన సృష్టికర్త అయిన దేవుడు, తన యొక్క బాహు చేత భూమి ఆకాశం సృజించాడు అని. మూడవది సాధ్యపరిచే దేవుడు, అసాధ్యమైనది ఏది లేదని చూసాం. ఇది 3వ లక్షణం. 4వ లక్షణం మనం చూస్తే వేవేల తరాల వరకు కృప చూపించే కృపగల దేవుడు. హీజ్ ఎ గ్రేషియస్ గాడ్. 18వ వచనం, నువ్వు వేల మందికి కృప చూపుతూ తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. మనం ఆరాధించే దేవుడు కృపగల దేవుడు, 1000 తరాల వరకు కృప చూపించే దేవుడు. ఇది 4వది. 5వది ఆలోచన విషయంలో గొప్ప దేవుడు. 19వ వచనం, ఆలోచన విషయంలో గొప్ప దేవుడు, లేదా అద్భుతమైన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్ అని మనం చూస్తా ఉన్నాం. ఇదొక లక్షణం. అలాగే 7వ లక్షణం అక్కడే ఉంటది, మన 19వ వచనంలోనే క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, అది 6వ లక్షణం. అలాగే క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, 7వ లక్షణం 19వ వచనంలో ఉంటది, వారి వారి ప్రవర్తన క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. 8వ లక్షణం 20వ వచనంలో ఉంటది, సూచక్రియలు మహత్కార్యాలు అప్పుడు జరిగించాడు,
ఇప్పటికీ జరిగిస్తూనే ఉన్నాడు. 8వ లక్షణం. అప్పుడు ఇశ్రాయేలు మధ్యలో చేశాడు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. 9వ లక్షణం, వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు. 22వ వచనం ఆ మాట ఉంటది. 22వ వచనం, వాగ్దానం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. 10 లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. దేవుడు నీ జీవితంలో ఎలాంటి సూచక్రియలు, ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో తలపోసుకుంటూ ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం.